హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రత్న కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మకానా అయితే వస్తానండి. అదేనండి, మకానా స్నాక్స్ అయితే వచ్చేసాను. ఇక కొంతమంది అయితే దీన్ని కర్రీ కూడా చేస్తూ ఉంటారు. నేనైతే స్నాక్స్ కింద అయితే ట్రై చేశాను. చాలా హెల్తీగా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా వీటిలోకి వెళ్దాం రండి. వీటిలోకి వెళ్ళకుండా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా అయితే నేను మకానా తీసుకున్నానండి. ఇది కొంచెం మెత్తగా ఉందండి. మనకి ప్యాకెట్లో వచ్చినా సరే చూసారుగా అలా 2000 మధ్యన పెట్టుకొని ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా ఉంది కదా. దీన్ని నేను ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి బేస్ చేసుకుని దాంట్లో అయితే నేను డ్రై రోస్ట్ అయితే చేశానండి. మీరు ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని డ్రై రోస్ట్ అయితే చేయాలండి. ఇలా చేయటం వల్ల మనకి లోపల వరకు వేగి కొంచెం క్రిస్పీగా అవుతుంది. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూసారుగా ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేస్తే పౌడర్ లాగా అయింది కదా. ఇంకా ఈ టైంలో అయితే మనకి కడాయిలోంచి వేరే ప్లేట్లో తీసేసుకోండి. మళ్ళీ అదే కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మీకు కారం చూసుకుని వేసుకోండి. ఎక్కువ తింటే మరి కొంచెం వేసుకోండి. నేను 1 స్పూన్ కారం అయితే వేసాను. అలాగే వేయించిన జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు అయితే వేయించుకోవాలి. ఈ మకానా అయితే పిల్లలకు కూడా పెట్టండి, చాలా మంచిది. ఎలాగో ఇప్పుడు పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇవ్వండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా, అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా తింటే చాలా మంచిదండి. వీటిని మనం చాలామంది తామర గింజలను కూడా అంటారండి. అంటే కొంతమందికి తెలీదు తామర గింజలని మకానా అంటారు, కానీ ఏంటనేది తెలియదు కదా. తామర గింజలను కూడా అంటారు. మనకి ఈ కారం అన్నీ కూడా వేగినాయి కదా. ఇప్పుడు ఈ మకానా వేసేసుకొని మొత్తం పట్టేటట్టు ఇలా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం మొత్తం పట్టిన తర్వాత నేను లాస్ట్లో అయితే చాట్ మసాలా అయితే వేసానండి. స్టవ్ ఆన్లోనే ఉంచి చాట్ మసాలా కూడా వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్ తోటి వేసాను. ఇలా వేసిన తర్వాత మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసానండి. ఇవి ఉంటే వేయండి, లేకపోతే లేదు. నేను కొద్దిగా అయితే వేసాను. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మరొకసారి కలిపేసుకోవాలి. సాయంత్రం పూట బజ్జీలు, పకోడీలు ఇవి తినే కంటే ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరేనండి. చూసారుగా మనకి కరెక్ట్గా ఇంకా కారం కూడా అన్నీ పట్టినాయి. ఇంక ఈ టైంలో ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు మీరు ఎంత తింటున్నారో అప్పుడే రెడీగా కలుపుకోండి. ఆనియన్స్ కానీ, నిమ్మరసం కానీ, టమాటా కానీ ఈ వేయటం వల్ల కొంచెం మెత్తగా అయిపోతాయి కదా. కొంచెం టైం పట్టిందంటే మనకి మెత్తగా అయిపోతాయి. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇన్స్టెంట్గా అయితే ఇలాగా కొంచెం ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆనియన్స్, అలాగే టమాటా ముక్కలు కూడా చిన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేదని వేయలేదు. ఇక ఇవన్నీ వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇంకా తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అలాగే హెల్తీ కూడా. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి, పిల్లలు కూడా పెట్టండి. ఇక నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.